మేము సరునార్లు ఉండేటోళ్ళం. సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి. ముందు ప్లాట్లు ఏవో అప్పుడు అమ్ముతున్నారు. బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ కొన్నా అంటే మా డాడీ ఇక్కడేముండా జూబ్లీస్లో ఉంటా. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పినా మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది అట్లా అంత. డాడీ క్వైట్. నిజమైన స్థిరమైన ఆస్తి పరుడు ఎవరు అంటే భూములు ఉన్నవాళ్ళు. భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ అని ఎందుకు అంటారు వాళ్ళంటే ప్రాపర్టీ. ఎవరి దగ్గర అయితే రాబోయే రోజుల్లో ల్యాండ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు కింగ్ లాగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ లేదో వాళ్ళు మాత్రం వాళ్ళు ప్రాపర్టీలు కొని కట్టిన దాంట్లో రెంట్కుంటారు. అంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తే నా మెంటర్ నాకు ఏం చెప్పాడంటే షార్ట్ సఫరింగ్, లాంగ్ సఫరింగ్. 5 సంవత్సరాలు గాడిది కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏదైనా ప్రాపర్టీ కొని సేవ్ చేసుకుంటావా, లేకపోతే 20-30 సంవత్సరాలు కష్టపడి ఒక ప్రాపర్టీ కూడా కొనకుండా తర్వాత రిగ్రెట్ అవుతావా? చాయిస్ ఇస్ యువర్స్. సో ప్రాపర్టీలు కొంటే మనం ఎప్పటికీ రిగ్రెట్ కాం. కొని మంచి పని చేసిన అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ టైం ఉంటుంది.